ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్‌కి సంబంధించిన ఆ యొక్క బిట్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ నుంచి కంటిన్యూయస్‌గా. ఓకేనా? ఇట్స్ ఎ వెరీ లెంథీ సెషన్. ఆల్మోస్ట్ మనకి 45 బిట్స్ వరకు మనం ఈ సెషన్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఇండియన్ రీసెంట్ జీడీపీ, ద కంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ హాస్ షోన్ అన్నాడు. సో, భారతదేశం యొక్క ఇటీవల జీడీపీ సందర్భంలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన సహకారం ఆర్ కంట్రిబ్యూషన్ వాటా అనేది పెరుగుతూ వస్తుందా? అంటే ఇక రీసెంట్ ఇయర్స్‌లో పెరుగుతూ వస్తుందా? స్టాగ్నెంట్ స్తబ్దతగా ఉందా? లేకపోతే తగ్గుతా ఉందా? లేకపోతే మైనర్‌గా మనకి ఫ్లక్చుయేషన్స్ అనేది ఉన్నాయా? అంటే హెచ్చు తగ్గులు అనొచ్చు. ఏందంటే ఒడుదుడుకులు అని చెప్పేసి కూడా అనొచ్చు. సో, ఒడుదుడుకులు అనేది ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్‌గా మనకి అడగడం జరిగింది. సో, ఆన్సర్ వచ్చేసి గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే ఏంది 2014 నుంచి 2024 అంటే 2023 ఏదైతే ఉందో ఈ యొక్క నరేంద్ర మోడీ గారి హయాంలో చూసుకుంటే యావరేజ్‌గా మనం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన యొక్క షేర్ అనేది ఆ వాటా అనేది ఎంత ఉందమ్మా? యావరేజ్‌గా 18% నుంచి 20% ఉంది. అంటే స్లైట్ మైనర్ వేరియేషన్స్ అనేది ఉన్నాయి కానీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి గానీ అది పెరగను లేదు. అలా అని చెప్పి తగ్గను లేదు. అలా అని చెప్పి స్టాగ్నెంట్‌గా అనేది కూడా లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మైనర్ వేరియేషన్స్ ఉన్నాయి. బట్ 18% అని, కొన్ని చోట్ల 19% అని, 20% అని చెప్పేసి మళ్ళీ 18 ఇలా ఏదైతే ఉందో అలా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో, స్టాగ్నెంట్ అనేది ఇట్ ఈస్ అరౌండ్ 50% అనేది కాదమ్మా. ఒకవేళ స్టాగ్నెంట్ అరౌండ్ 20% అన్నా కూడా ఇది కరెక్ట్ ఉండొచ్చేమో గానీ 50% కాదు. గుర్తుపెట్టుకోండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్.